ఇక్కడ ఏం లేదు. ఏంది ఏందిరా? ఏం లేదు. అది కాదండి. ఇదద్దా వేరే కార్తీక మాసం అయిపోయింది కదా. అయిపోయింది. ఇప్పుడు ధనుర్మాసం కదా. అయితే కాదు, కార్తీక మాసం అయిపోయింది కదా. ఇవాళ సండే కదా. ఆదివారం సెలవు. ఓకే, సెలవు తీసుకుంటే సెలవు తొక్కల పని నేను చేసుకుంటా కానీ. మరి ఏంటిది? కాదు, ఇవాళ ఆదివారం. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు, ఖాళీగా కూర్చోండి. చికెన్ పామా ఎక్కడున్నారా? నీ బిడ్డ మొదలు పెట్టింది. మళ్ళీ నువ్వు ఇచ్చిన కట్నం మాత్రం చికెన్ లో గొడవ కొట్టేసింది, థమ్స్అప్ లా కూడా గొడవగొట్టింది. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టింది రా. అయినా ఇప్పుడు ధనుర్మాసం కదా, తినద్దు. నాకు ధనుర్మాసం ఏం తెలియదు. కార్తీక మాసం ధనుర్మాసం విష్ణు దేవుడికి సంబంధించింది, కార్తీక మాసం అందరి దేవుడికి సంబంధించింది, శివకి అందులో పానం పుసుకుది అంటుంది. నేను రోజులు తినలేదు. అడుగుతున్నా. సరే, నేను పావు కిలో తీసుకొని వస్తాను. నువ్వు అరకిలో చేసుకుంటావు, కిలో చేసుకుంటావా, లేకపోతే దాన్ని ఏం తింటావా, నీ ఇష్టం. పావు కిలోనా? మరి చినే పావు కిలో చికెన్ అయినా అనేసరికి ముఖం అంతా డల్ అయిపోయింది, శరీరం అంతా నీరసం అయిపోయింది. వంటింట్లో పోయినా ఈ పావు కిలో చికెన్ ఎట్లా వండాలా దేవుడా? వాళ్ళకి అండి పెట్టాలా, నేను ఒక్కదాన్నే వండుకొని తినాలా, ఏం చేయాలి అని నాకైతే బుర్ర హీట్ అయిపోయి కిచెన్ మొత్తం వెతుకుతూ ఉంటే ఈ కింద ఆలుగడ్డలు కనబడ్డాయి. అరే వీటితో ఏమన్నా ట్రై చేద్దాం అని అక్కడ పెట్టి ఒకటైతే ఇట్లాంటిది ట్రై చేసిన. ఈ కాంబినేషన్ అయితే మాత్రము ఎక్సలెంట్, సూపరు. టేస్ట్ అయితే మాత్రం ఇక అద్దరహం అని అంటుంది. అంత సూపర్ కాంబినేషన్లో ఈ రెండు అయితే కుదిరింది.